పేరు కలాం, వెంకటగిరి నియోజకవర్గం. గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు బాగా అందరికీ లభిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలన్నీ మూలబెట్టేశారు. ప్రతి సంక్షేమ పథకం కావాలన్నా కానీ నాయకులు కాడ పోవాలి, నాయకులు పట్టుకుంటే వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు అన్ని జరుగుతూ ఉన్నది. వచ్చే 4వ తేదీ సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలుగా 4వ తేదీ విడుదలయ్యే ఫలితాల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రం బాగుపడే రోజులు దగ్గర పడుతున్నాయి. మన స్టేట్ రాజధాని, ప్రతి స్టేట్లో రాజధాని ఉంది, కానీ మన స్టేట్కి మాత్రం రాజధాని లేదు. ఏ స్టేట్కి పోయినా కానీ మీ స్టేట్ రాజధాని ఏమని అడుగుతున్నారు. ఒక రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశే. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నాశనం అయిపోయింది. యువతకి ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రానికి పోయి ఉద్యోగాల కోసం వాళ్ళ రాష్ట్రం మీద యువత ఆధారపడి బతకాల్సిన అవసరం పడతా ఉంది స్టేట్లో. అది కాక కల్తీ మద్యం మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా. మన నియోజకవర్గంలో అయితే ఈ సైదాపురం మండలంలో ఉన్న మైనింగ్స్ మొత్తం లోడి గందరగోళం చేసి మొత్తం నాశనం చేసి గందరగోళం చేస్తున్నారు. వచ్చే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ బాగుపడే రోజులు దగ్గరలో ఉన్నాయి. 4వ తేదీ ఫలితాలు విడుదలవుతున్నాయి. తెలుగుదేశం పట్టం కట్టబోతున్నారు తెలుగు రాష్ట్ర ప్రజలు. వెంకటగిరి నియోజకవర్గంలో అంతకుముందు స్థానికులైన రాజా గారు ఉన్నారు. వెంకటగిరి ఏమాత్రం అభివృద్ధి చెందల. దాని తర్వాత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఏదో తాత్కాలికంగా ఉన్నాడు కాబట్టి అతనితో పనులు చేసి అప్పుడు వదిలేసారు. దాని తర్వాత నేదురుమల్లి రాజలక్ష్మి మినిస్టర్ అయింది, కానీ ఏం చేయలేదు. ఒక సామాన్య మానవుడుగా ఉండి 2009లో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి కురుగుల రామకృష్ణ గారు వెంకటగిరి చాలా అభివృద్ధి చేశాడు. ఒక అభివృద్ధి దాత ఎవరంటే కురుగుల రామకృష్ణ గారు మాత్రమే. సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, ఆ పోలేరమ్మరావు గుడి కాడ బొమ్మిడి కాలువ మీద బ్రిడ్జి కానివ్వండి, ప్రతి ఒక్కటి పేదలకు ఏ అవసరం వచ్చినా ఇంటికి పోతే అప్పటికప్పుడే స్పందించి చర్యలు తీసుకొని వాళ్ళకి అందుబాటులో ఉండే ఒక నాయకుడు ఎవరంటే కురుగుల రామకృష్ణ గారు మాత్రమే. అన్నా క్యాంటీన్, ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మొత్తం స్టేట్ మొత్తం ఎత్తేశారు. ఈయన సొంత నిధులతో వెంకటగిరిలో ఈ 4 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ కురుగుల రామకృష్ణ మాత్రం 5 రూపాయలకి పేదలకి భోజనం పెట్టేట్టు ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్ జరిగింది. వచ్చే 4వ తేదీ ఫలితాల్లో వెంకటగిరి ఎమ్మెల్యేగా కురుగుల రామకృష్ణ గెలిపించే బాధ్యత వెంకటగిరి ప్రజలు ఉంది కాబట్టి, ఆయన ఆదరిస్తున్నారు కాబట్టి రేపు వచ్చే ఫలితాల్లో ఘనమైన మెజార్టీతో కురుగుల రామకృష్ణ గారు గెలవబోతున్నారు. వెంకటగిరి టౌన్. నా పేరు పల్లిపాటి రవి. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తే కొన్ని సంక్షేమ పథకాలు పేదలకి అంతాయని, నరేంద్ర మోడీ వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గెలిస్తే పేదలకి కొన్ని సంక్షేమ పథకాలు అందుబాటులో ఉంటాయని పేదలు కూడా అభిప్రాయపడ్డారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదంటారేమో. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన ఇచ్చిన ఏమైనా ఉంటే అమ్మఒడి కానీ 18,000 ఉంటే ఇప్పటికి 77 సంవత్సరాల స్వతంత్రం వచ్చినాక ఎంతో ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఎస్సీలు కోట వచ్చే నిధులు కొన్ని వేల కోట్లుంటే ఎవరు దాన్ని తాగింది లేదు. ఈయన వచ్చి దాన్ని శుద్ధంగా పెరిగేసి మా పేదవాళ్ళ డబ్బే దళితులకు భూస్వాములకు కూడా 40 ఎకరాలు 50 ఎకరాలు ఉండే భూస్వామికి 18,000, అమ్మఒడి 15,000. అదే మాకు కూలి చేసుకునే పేదలకు కూడా మా డబ్బులే మాకు 15,000, 18,000 ఆయన న్యాయం చేసింది ఏంది పేదలకి. కాబట్టి అదే కాకుండా ఉద్యోగస్తులు ఎవరన్నా వాళ్ళు బిడ్డలకి రేపు ఏదైనా కార్యం అయితే మా బిడ్డకు పనికొస్తుందని పిఎఫ్ డబ్బులు ఏదైనా దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు కూడా లాగేసి ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పెట్టాడు. కాబట్టి ప్రజలంతా కోరుకున్నది ఏంటంటే ఈసారి తెలుగుదేశం వస్తే
చంద్రబాబు నాయుడు ఇస్తే ఏదో గుడ్డిలో మెల్ల మాదిరిగా మనకు ప్రజలకి సొంతంగా స్వచ్ఛంగా బతికేదానికన్నా అవకాశం ఉంటుంది అని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఎండగిరికి వస్తే 1.5 సంవత్సరం రామకుమార్ రెడ్డి ఎంగడగిరిలో ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయన ఎవరికి ఇక్కడ ఏది చేసింది లేదు. కాబట్టి ఎంగడగిరిలో కూడా గతంలో కురుగొండ రామకృష్ణ గారు ఆయన 2009లో కానీ 2014లో కానీ గెలిస్తే ప్రజలకి అందుబాటులో ఉండి ఏదైనా ప్రజలు సమస్య వస్తే వాళ్ళు పోయి తెలియపరిస్తే ఎందుకు మీకు ఈ సమస్య వచ్చిందని దాని దగ్గరికి పోయి పరిష్కరించాడు. కాబట్టి అది గుర్తుండి ఎంగడగిరి ప్రజలు కూడా మనం సైకిల్ గుర్తుకేసి ఈసూరి కురుగొండను గెలిపించుకుంటే బాగుంటుందని చెప్పి ఈసూరి టీడీపీకి వేసి కురుగొండను ఎంగడగిరిలో ఎమ్మెల్యే చేసేదానికి ప్రజలు కూడా సిద్ధపడి ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది. ఎందువల్ల? మంచి మనకి పథకాలు ఇచ్చారు. అమ్మఒడి, ఆసరా, మనకి డ్వాక్రా మహిళలకి బాగా ఇచ్చేసాడు. అందువల్ల మాకు జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలి. మా ప్రయత్నం ప్రకారం ఆయనకి మేము ఓట్ చేసి ఇచ్చేసాం. ఆయన వస్తే మాకు ఇదిగా ఉంటుందని మేము చెప్పుకుంటాం. వెంకటగిరిలో ఎవరు గెలవాలి? మాకు వెంకటగిరిలో అయితే మాకు నిదురుమల్లి రామకుమార్ రెడ్డి సార్ గెలవాలని కోరుకుంటున్నాం. ఆయనైతే మాకు వాళ్ళ నాన్నగారు ముందు మాజీ సీఎం నుంచి మాకు ఆయనకి సంబంధాలు ఉన్నాయి. ఇట్లే గెలవాలని మేము కోరుకుంటున్నాం. మా యూత్ తరఫున కూడా ఆయనకి మనం బాగా ఇచ్చేసాం. డెవలప్మెంట్ ఉంటుందా? నిదురుమల్లి కన్ఫామ్గా డెవలప్మెంట్ ఉంటుంది. మా యూత్ పరంగా మాకు డెవలప్మెంట్ ఉంటుంది, స్టూడెంట్స్ హెల్ప్ ఉంటుంది, అందరికీ డెవలప్మెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది. అది తీసుకుంటే మన అడ్రోడ్ నుంచి మన పాలకేంద్రం ఇటు లైటింగ్ ఏర్పాటు చేశాడు. ఆయన వస్తే బాగుంటుందని మనం కోరుకుంటున్నాం. ప్రభుత్వం వస్తే బాగుంటుంది. కేంద్రం అయితే బీజేపీ కావాలనుకుంటున్నాం. రాష్ట్రం అయితే కూటమి వస్తే బాగుంటుంది. ఎందువల్ల? ఎందువల్లంటే పిల్లలు ఉద్యోగాలు మరి వెంకటగిరిలో ఎందువల్ల అనుకుంటున్నారు? ఎందువల్లంటే For more videos like this, subscribe Big TV channel.